ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. భవిత కేంద్రాల ద్వారా విద్య, వైద్యం అందిస్తోంది. వినికిడి లోపం, పక్షవాతం, బుద్ధిమాంద్యం వంటి సమస్యలున్న పిల్లలకు ప్రత్యేక శిక్షణ, ఆర్థిక సహాయం అందుతోంది. బాలికలకు నెలకు 500 రూపాయల చొప్పున, బాలురకు 300 రూపాయల చొప్పున 10 నెలలు 5,000 చెల్లిస్తారు. వీటితో పాటు స్టైఫండ్, రవాణా భత్యం కూడా లభిస్తుంది. ఈ ఆర్థిక సహాయం దివ్యాంగ పిల్లల విద్య, వైద్య అవసరాలకు ఉపయోగపడుతుంది. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలకు విద్య, వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేసిన భవిత కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలు, ఆర్థిక సహాయం గురించి సరైన అవగాహన లేకపోవడంతో ఈ భవిత కేంద్రాలను చాలా మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వినికిడి లోపం, పక్షవాతం, బుద్ధిమాంద్యం, అంగవైకల్యం వంటి సమస్యలు ఉన్న పిల్లలకు ఈ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని సాధారణ జీవితంలోనికి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేస్తున్నాయి. ప్రతి కేంద్రంలోనూ పిల్లల అవసరాలకు తగినట్లుగా ఒక ఉపాధ్యాయుడు, వారితో పాటు వారి బాగోగులు చూసుకోవడానికి ఒక ఆయా కూడా ఉంటారు. పిల్లలు మానసిక, శారీరక ఎదుగుదలకు యోగా, ఇండోర్ ఆటల వంటివి ఆడించడం జరుగుతుంది. ఇంకా ప్రతి సోమవారం ఫిజియోథెరపీ చికిత్సలు కూడా అందిస్తారు. ప్రతి శనివారం పిల్లల ఇళ్లకే వెళ్ళి వారికి ఇంటి వద్దనే విద్యను నేర్పిస్తారు. పిల్లలు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి అవసరమైన సలహాలు ఇస్తారు. పిల్లలకు ఏవైనా సర్జరీలు అవసరమైతే లేదా వీల్ చైర్లు వంటి ఉపకరణాలు కావాలంటే వాటి కోసం సూచనలు చేస్తారు. పింఛన్లు పొందడానికి అవసరమైన సదరన్ సర్టిఫికేట్లు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపకరణలు, కిట్లు, రైల్వే పాసులు పొందడానికి UDID సర్టిఫికేట్స్ వంటివి కూడా ఇక్కడే అందజేస్తారు. అయితే ఈ భవిత కేంద్రాల గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. అంగవైకల్యం ఉన్న పిల్లలు తల్లిదండ్రులకు ఈ సేవల గురించి తెలియక వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఈ కేంద్రాల సేవలపై విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.